స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దినాలు గడిచిపోతున్నాయి. మరొక నెల బహుమానం కింద చెప్పడం ఒక్క దినం గడిచిపోయి 2వ తారీఖులోకి వచ్చేసాం. మరి ఏదేమైనా దేవుని కృప దినములు మరి చాలా త్వరితముగా గతించిపోయి సంవత్సరాలే గతించిపోతున్నాయి కనుక మరి మనం ఈ దినం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప అన్న సంగతి మర్చిపోవద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా కష్టకాలము మరి వచ్చినప్పుడు ఉదయాన్నే మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ప్రభు, కష్టకాలాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మరి దేవునికి వ్యతిరేకం మరి మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నిందలు, అవమానాలు, శ్రమలు, మరి రకరకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకి కష్టం కలిగినప్పుడు మనము వైద్యులను ఎదుగుతాం, ప్రజలను ఎదుగుతాం, అధికారులను ఎదుగుతాం, లేదా న్యాయం వైపు చూస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కష్టకాలమందు మనమట ఆయనకు అనగా దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునికి మొరపెట్టేవారిగా మనం ఉంటే వారి కష్టముల నుండి ఏమంటున్నాడంటే ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. ఇక్కడ విడిపించు దేవుని వైపు మనం చూద్దాం. ఎందుకంటే ఈ దినాల్లో మనకి డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, బంధువర్గం యొక్క ప్రజల యొక్క బలం ఉండొచ్చు. అయితే విడిపించడానికి వాళ్ళకి శక్తి లేదు. ఏ ఏ ఏ పరిస్థితినైనా విడిపించడానికి వాళ్ళకి శక్తి లేదు. విడిపించగల సమర్థుడు దేవుడు ఒక్కడే గనక ప్రతి ఒక్కరును మరి దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టే వారిగా ఉంటే మరి ఆయన మనల్ని విడిపిస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మన కష్టకాలంలో ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా. నీ కృపను బట్టి మరొక దినాన్ని బహుమానికి నిచ్చటికి వందనాలు. మాకు ఎదురవుతున్న కష్టకాలంలో ప్రభా నీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి అయా. మీరే మా యొక్క ఆపదల నుండి మీరు విడిపిస్తానని వాగ్దానం చేస్తారు. ప్రతి ఒక్కరి ఆపదల నుంచి మీరు విడిపించండి, శ్రమల నుంచి విడిపించండి, శోధల నుంచి విడిపించండి ప్రభా, అప్పుల నుంచి విడిపించండి, రోగం వ్యాధులతో నుంచి విడిపించండి, అనేకమైన నిందల పోరాటాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నిరుద్యోగం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నేను ఉద్యోగంలో ఆశీర్వాదాన్ని పర్మనెంట్లు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఎవరెవరు అవసరతలు ఉన్నారో, శ్రమలో వారందరినీ క్రీస్తునామములో మీరు విడిపించమని, వారి ఆపదల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అధికారులు, మంత్రులు ప్రభా, ప్రధానులందరినీ కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఎక్కడ ఎటువంటి నైనా యాక్సిడెంట్లు కానీ ప్రభా నైనా ఆయా రకాలుగా ప్రమాదాలు జరుగుతాయి, అవన్నీ జరగకుండా నీకు కాపుదలు ఉంచమని, ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకుల ప్రభుని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ నేను నీ యొక్క సమాధానము సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని దయచేయమని, ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరు తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మనందరినీ బలపరిచారు నమ్ముతాను, మీరు బలపడ్డారు నమ్ముతున్నాను. అలాగే ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో మరి నా యొక్క శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.